బస్తీల జోలుకొస్తే ఉద్యమిస్తామట. గాంధీ విగ్రహం కట్టేందుకు బస్తీలను కూల్చాలా? సుందరీకరణ పేరిట ఇండ్లు కూల్చేస్తామంటే సహించమా? సహించం. బస్తీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఆగ్రహం అట. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ, మూసీ పరివాహక ప్రజలు వ్యతిరేకంగా కాదని, సుందరీకరణ పేరిట ప్రజల ఇండ్లను కూల్చడమే వ్యతిరేకిస్తున్నామని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ చెప్పారట. గాంధీ మీద, ఆయన సిద్ధాంతాల మీద అంత ప్రేమ ఉంటే 50 ఎకరాల్లో కట్టండి, కానీ పేదల ఇండ్లు కూల్చేస్తామంటే సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మూసీ తీరాన బస్తీ పోరాటం అట. అంశంపై హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారట. ఈ సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క ఇంటిని కూడా టచ్ చేయలేదు అంటున్నాడు. ఇక విషయం ఏంటంటే, ఏ ప్రభుత్వం వచ్చిన ఇదే పరిస్థితి. కాకపోతే వాళ్ళు తెలియకుండా దోచుకున్నారు, వీళ్ళు తెలిసి దోచుకుంటా ఉన్నారు అంతే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మూసీ సుందరీకరణ పేరు మీద ఇష్టాచారం మూసీ సుందరీకరణ పేరు మీద దోచుకోవడానికి ప్రభుత్వ పెద్దలు రేవంత్ రెడ్డి సన్నద్ధం అవుతా ఉన్నారు. వీళ్ళ టార్గెట్ మొత్తం కూడా ఈ వెంచర్స్, ఏదైతే అక్రమంగా కట్టిన వెంచర్సా, లేకపోతే ఇండస్ట్రీస్ ఏదైతే మూసీ ఒడ్డున ఉండి వాళ్ళ వేస్టేజ్ డంపింగ్ మొత్తం కూడా ఏదైతే మూసీలోకి వదులుతున్నారో వాళ్ళు కాదు. వీళ్ళ టార్గెట్ మొత్తం పేదల ఇల్లు. పర్మిషన్లు తెచ్చుకుని అన్ని పర్మిషన్లతో వాళ్ళు కట్టుకున్న ఇల్లు, ఏదైతే కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు ఉన్నాయో అవే వాళ్ళ టార్గెట్. గాంధీ విగ్రహం పేరు మీద దాదాపు 250 ఎకరాల భూమిని వీళ్ళు సేకరించే పనిలో ఉన్నారు. 250 ఎకరాల భూమి డిఫెన్స్ వాళ్ళతో కూడా వీళ్ళు సన్నద్ధాలు చేస్తూ ఉన్నారు. 100 ఎకరాల డిఫెన్స్ భూమి పక్కనే ఉంది. వీళ్ళు ఏదైతే గాంధీ విగ్రహం అంటున్నారో ఆ గాంధీ విగ్రహం కట్టే దాని పక్కనే డిఫెన్స్ భూమి ఉంది. ఆ డిఫెన్స్ భూమిలో కూడా 100 ఎకరాలు కావాలని అడుగుతున్నారట. మరి ఎందుకు 250 ఎకరాల్లో గాంధీ విగ్రహం కడుతున్నారా? గాంధీ విగ్రహం నిజంగా కట్టాలనుకున్నా కానీ 250 ఎకరాలు అవసరమవుతుందా గాంధీ విగ్రహానికి? అక్కడ ఆల్రెడీ ప్రభుత్వ భూమి 100 ఎకరాలు ఉంది. ఆ 100 ఎకరాలు కాదని ఆ 100 ఎకరాలతో పాటు మధు పార్క్ రిడ్జ్ 6 ఎకరాలు ఇవన్నీ కూడా సేకరించి దాదాపు 250 ఎకరాల భూమిని సేకరిస్తా ఉన్నారు. ఎందుకు ఈ భూమి? ఎవరికి దారాదత్తం చేయడానికి? గాంధీజీ పేరు మీద ఎవరిని మోసం చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నారు? క్లియర్ కట్గా భూముల్ని అక్రమంగా కట్టబెట్టే ప్రయత్నం ఏది? మళ్ళీ అక్కడ ఏమొస్తాయి? మాల్స్, మల్టీప్లెక్స్లు ఇవే కడతారు అక్కడ చుట్టుపక్కల. ఎవరికి కట్టబెడతారు ఇవన్నీ? ఎవరికి అవకాశం ఉంటే వాడు దోచుకుంటాడు. ఇక ఈ 250 ఎకరాల్లో ఇక మన తన ఏమున్నది. ఇక ఎవరికి అవకాశం ఉంటే వాడు దోచుకుంటాడు. ఇక వాడి ఇష్టం. ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మూసీ సుందరీకరణ పేరు మీద ఇన్ని దారుణాలు చేస్తుంది ప్రభుత్వం. ఇక్కడ ఇంకొక క్లియర్గా నేను చెప్తున్నా, 250 ఎకరాల్లో వీళ్ళు నిజంగా గాంధీ విగ్రహం కట్టే చిత్తశుద్ధి ఉందా వీళ్ళకంటే, నిన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయించినాం. 125 ఫీట్ల. సో ఆ విగ్రహం దగ్గరకు పోయిస్తే కనీస మెయింటెనెన్స్ లేదు. కనీస మెయింటెనెన్స్ అంబేద్కర్కి కనీసం మెయింటెనెన్స్ లేదు. మొన్న అంబేద్కర్ జయంతి రోజు కూడా వాళ్ళేమి అక్కడ కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి లేదు. మరి ఎట్లా? ఎందుకు వదిలేసినట్టు? ఎవరి పైసలు అవి? ఇప్పుడు కేసీఆర్ జేబులోకి వెళ్ళి తీసిన పైసలు కూడా కాదు అవి, ప్రజల పైసలు. అవి ప్రజల పైసలు. కేసీఆర్ జేబులోకి వెళ్ళి తీయలే, ఇప్పుడు రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళి తీయడు.
మంది మీద తీసుకున్న పైసలే ఖర్చు పెడతారు ఆడ. మరి దాన్ని ఎట్లా గాలికి వదిలేసారు? లవర్స్కి అడ్డాగా మారింది అది. లవర్స్కి అడ్డాగా మారింది ఆ అంబేద్కర్ విగ్రహం. మరి దీన్ని ఎవడ పట్టించుకోవాలా? ఏం జరుగుతా ఉంది మరి రాష్ట్రంలో? ఎక్కడికక్కడ పెచ్చులుడిపోయే పరిస్థితి. లోపల పెద్ద హాల్ ఉంది, సెమినార్ హాళ్ళు ఉన్నాయి, వాటిని కూడా గాలికి వదిలేసారు. పెద్ద పెద్ద జనరేటర్లు ఉన్నాయి, ఏసీ వెంటర్స్ ఉన్నాయి, లోపల పెద్ద పెద్ద ఏసీ వెంటర్స్ ఉన్నాయి, అవి క్లోజ్ చేసారు. అసలు ఏం చేస్తా ఉన్నారు? ఏం మెయింటెనెన్స్ చేస్తా ఉన్నారు? ఏం లేదు కదా. దాన్ని వాడుకోవచ్చు కదా. ప్రభుత్వం వేరే వేరే కార్యక్రమాలకైనా దాన్ని వాడుకుంటే దాని మీద ఒక సంపద క్రియేట్ అయితే మీరు అక్కడే మెయింటెనెన్స్ చేయొచ్చు కదా. అమరవీరుల స్తూపం ఉంది, దాంట్లో మాల్స్ ఉన్నాయి, స్టోర్స్ ఉన్నాయని చెప్పి గతంలో పెద్ద ఎత్తున అక్కడ దాని మీద స్టోరీలు చేసారు. గత ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున దాన్ని ఫోకస్ చేసింది. దీని మీద సంపద క్రియేట్ చేయడానికే, దీని మీద సంపద క్రియేట్ చేసి మెయింటెనెన్స్కి వాటిని వాడాలన్న ఆలోచనతో చేస్తున్నామని అన్నారు. సో మంచి ఆలోచన, కానీ మరి దాన్ని ఇప్పటికీ ఓపెన్ చేసే పరిస్థితి లేదు కదా. ఓపెన్ చేసే దిక్కు లేదు కదా, దిక్కు దివానా లేదు కదా. అది ఎందుకు కట్టినట్టు? దాని మెయింటెనెన్స్ కూడా రోజు రోజుకి క్షీణిస్తుంది. ఇన్ని వందల కోట్లు ప్రజాధనాన్ని ఇష్టాశరం సిగ్గు శరం లేకుండా వాడేసి ఈరోజు కనీసం వాటి మెయింటెనెన్స్, వాటికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకపోతే ఏం పనికిమాలిన రాజ్యాలు వెళ్తా ఉన్నారు మీరు, రాజకీయం చేస్తూ ఉన్నారు. ఎవరి పైసలతో మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు? అమరవీరుల స్తూపం లోపల షాప్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ ఉంది, లోపల ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, వాటికి రెంట్లు వస్తే వాటి మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది. కనీసం ఆ ఆలోచన కూడా సోయ లేకుండా రాజీవ్ గాంధీ విగ్రహం అని పేరు మీద ఆ విగ్రహాన్ని ముందు పెట్టి అక్కడ చేస్తూ ఉన్నారు మెయింటెనెన్స్ మొత్తం. మళ్ళీ దానికి మొత్తం ఫ్రెంచింగ్, లోపలికి వెళ్ళడానికి ఎవరికి ఎలో లేదు. రాహుల్ గాంధీ విగ్రహం ఏదైతే ఉందో దాని చుట్టూరు పార్క్ కట్టారు. కనీసం దానికి సామాన్యుడు లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. వీళ్ళ ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే ఆ గేట్ ఓపెన్ చేస్తారు, లోపలికి వెళ్ళాలి. ఎవడబ్బా సొత్తుతో కట్టారు మీరు ఆ పైసలన్నీ? ఎవరబ్బా సొత్తు అది? తెలంగాణ ప్రజల సొత్తు కాదు అది. మరి ఇట్లా ప్రజలకు ఎలా ఎందుకు ఉండదు అక్కడ? మళ్ళీ మనం గాంధీజీ విగ్రహం గురించి పెద్ద ఎత్తున చెప్తాం. మళ్ళీ మనం 4,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం స్ట్రీట్ షాపింగ్, నైట్ షాపింగ్ ఇవన్నీ క్రియేట్ చేస్తామని పెద్ద ఎత్తున చెప్తున్నాం. ఏముంది? ఏం ఒరిగింది ఇక్కడ? ఆల్రెడీ కట్టిన వాటికే దిక్కు దివానా లేకుండా వదిలేసారు మీరు. ఇక కొత్తదిగా తెచ్చి మళ్ళీ అదే భారాన్ని ప్రజల మీద మోపే ప్రయత్నం, అంతే. ఈ 5,000 కోట్లు ఏమన్నా రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళి ఇస్తాడా? ఒకవేళ ఇచ్చినా నీ జేబులోకి వెళ్ళి ఏమైనా ఇస్తావా? ఇవ్వవు కదా. ఎవరి పైసలు ఇవన్నీ? మళ్ళీ ప్రజలే కదా కట్టాల్సింది. మేమే కదా నానా సంకలన అక్కి సంపాదించి కట్టాల్సింది మేమే కదా, ట్యాక్స్ పేయర్స్. మళ్ళీ మీరు చేసిన ప్రతి అప్పు మీద కూడా సగటు సామాన్యుడి మీద భారం మోపే పరిస్థితే కదా ఇది. ప్రజలు వద్దంటున్నా కూడా నేను కడతానంటే ఎట్లా ఇది? కాబట్టి క్లియర్గా మూసీ సుందరీకరణ పేరు మీద విచ్చలవిడిగా భూమిని దోచుకోవడానికి రేవంత్ రెడ్డి అండ్ టీం తయారవుతుంది, సన్నద్ధం అవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. సో ఇవే ప్రధాన వార్తల్లో కనపడుతున్న వార్తలన్నీ కూడా ఇవే కనపడతా ఉన్నాయి. మరోసారి తెలంగాణ అక్కా చెల్లెలకి, నా జాతీయ అక్కా చెల్లెలందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటాం. అలాగే మా వీడియోస్ మీకు చేరాలంటే ఖచ్చితంగా మీ విలువైన సమయం మాకు కావాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియోని కూడా మీరు వాచ్ చేయడానికి అవకాశం ఉంది. చాలా కీలక సమాచారం అందించే ప్రయత్నంలో మేము ఉన్నాం. ఖచ్చితంగా ముందు ఇంకా చాలా కీలకమైన సమాచారంతో మీ ముందుకు రాబోతున్నాం.